అది నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంతి రెడ్డిగా రాజకీయం అంతా కూడా రచ్చకు దారితీస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు అక్కడి నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది, లేదంటే ఏమైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా? సౌజన్య, ప్రశాంతమైన సాంప్రదాయమైన రాజకీయాలకి కేరాఫ్గా ఉన్న నెల్లూరులో ఘాటైన విమర్శలు, దాడులకి కేరాఫ్గా మారింది. నిన్న రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే తన ఇంటిపై దాడి చేసింది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అలాగే ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై ప్రశాంతి రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనకు దాడికి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చారు. తన అభిమానులు ఎవరైనా దాడి చేసి ఉంటారేమో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. ఇదే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై న్యాయ విచారణకు వెళ్తాను, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాను, కోర్టుకి ఈడుస్తానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోవూరులో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ, కేసు నమోదు చేయాలంటూ కోవూరులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అలాగే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. మరోపక్క ప్రశాంతి రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో నెల్లూరు జిల్లా పోలీసు అధికారులను కలవబోతున్నారు. తన క్యారెక్టర్ని కించపరిచేలా ప్రసన్న కుమార్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను చూపుతూ ఆయనపై చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలంటూ కూడా ఆమె కూడా జిల్లా పోలీసు అధికారులని మరికొద్ది సేపట్లో కలిసే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ప్రతి విమర్శలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. కానీ ఈ తరహా దాడులు జిల్లాలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ కనిపించలేదు. నిన్న రాత్రి ఒక్కసారిగా 100 మంది, దాదాపు 70 నుంచి 100 మంది వ్యక్తులు ప్రసన్న ఇంటిపై దాడి చేయడంతో జిల్లా రాజకీయాల్లో ఒకసారిగా సంచలనంగా మారింది. తనకి దాడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ప్రశాంతి రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నారు. లేదు, ప్రశాంతి రెడ్డి తమ కుటుంబంపై దాడి చేసిందని ప్రసన్న ఆరోపిస్తున్నారు. దీన్ని ప్రశాంతి రెడ్డి కూడా తీవ్రంగా ఖండిస్తుంది. నీచ సంస్కృతి, అలాగే ఆ దాడుల సంస్కృతి తమది కాదని చెప్పి కూడా ప్రశాంతి రెడ్డి చెప్పుకొస్తున్నారు. వరుసకి చెల్లెలైన తనపై ప్రసన్న కుమార్ రెడ్డి క్యారెక్టర్ని చూపుతూ, క్యారెక్టర్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా ప్రశాంతి రెడ్డి ఆవేదనగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. వెంకటనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.